రంగం, ఒకటి ట్రేడింగ్ బిజినెస్ అంటారు కదా. బిజినెస్కు ఎటువంటి సబ్సిడీస్ ఉండవు ఏ డిపార్ట్మెంట్, ఓన్లీ కార్పొరేషన్లో తప్ప ఏ స్కీమ్లో కూడా ఉండదు. మీరు డైరెక్ట్ లోన్ తీసుకొని మీకు సిబిల్ గిన మంచిగా ఉంటే ఆ డైరెక్ట్ లోన్ తీసుకొని పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవాలి. లేదు నేనేమన్నా తీసుకొచ్చి అన్ని తీసుకొస్తా, నేను ముడి సరుకులు తీసుకొస్తా, ముడి సరుకులు తీసుకొచ్చిన తర్వాత నేను అవన్నీ మిక్స్ చేసి ఒక మిషన్ తీసుకొని మన మిక్సర్ ఉంటుంది, అన్ని కలిపేది గ్రైండర్ మిక్సర్, అది తీసుకొని పెట్టంటే ఆ మిషన్ సబ్సిడీ ఉంటుంది మనకు 35% ఉంటుంది. మీరు బ్యాంక్ వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు అనుకోండి, మీకు 70,000 సబ్సిడీ. సో ఇందులో మీకు ఓవరాల్ చెప్తా, మీరు మగ్గం వర్క్ అని ఏదైనా ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మీరు ఏ ఐడియా ఉందో నేను చెప్తే దానికి ఎట్లా పెట్టుకోవచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎంఈజీ స్కీమ్ ఒకటే మీ అందరికి ఇప్పుడు ఉన్నదానికి సూటబుల్ స్కీమ్ ఉంది. పిఎంఈజీ స్కీమ్ అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటారు. ఈ గవర్నమెంట్ స్కీమ్ పెట్టి రోజ్గార్ యోజన 2008 నుంచి నడుస్తుంది ఈ స్కీమ్, ఇట్లా కంటిన్యూస్ పిఎంఈజీపీ. ఇందులో ఏంటి అంటే తయారీ రంగం కానీ సేవా రంగం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. తయారీ రంగం అంటే ఏదైనా తయారు చేసి మీరు ముడి సరుకు తీసుకొచ్చి ఇంకేదైనా కొత్త సరుకు తయారు చేస్తే అది తయారీ రంగం అవుతుంది. మన సేవా రంగం అంటే ఇప్పుడు మగ్గం వర్క్ ఉంది, మీరు మిషన్ తీసుకొస్తారు, ఎవరైనా తీసుకొస్తారు, రెంట్కు మీ దాని అమౌంట్ ఇస్తారు, మీ దాని ఉన్న సర్వీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, యూటిలైజ్ చేసుకుంటారు. సో సేవా రంగం ఉంది. వ్యాపారం చేయాలి. పల్లెటూరులో కూరగాయలు అమ్ముతారు తెలుసా, తట్టా పట్టుకొని. సో అదే మనం చేస్తాం. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే తట్టలో 3 రకాలు ఉంటాయి: పండ్లు, కూరగాయలు, పూలు. 3 రకాల పదార్థాలు ఉంటాయి తట్టలు. సో వీళ్ళు పోతా అమ్ముకుంటా పోతారు కదా, వంకాయలు, బెండకాయలు అనేది. అట్లనే ఇక్కడ పండ్లు, కూరగాయలు, పూలు అని అమ్ముతారు. ఎవరి దగ్గర వచ్చి లాస్ట్ పదం ఆపుతారు, ఆ పదానికి సంబంధించిన పేరు చెప్పాలి. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పూలు అని ఆపాను అనుకో, ఆ పువ్వు పేరు చెప్పాలి. రోజా పువ్వు, మల్లె పువ్వు, చామంతి పువ్వు, అట్లా నీకు నచ్చిన పువ్వు పేరు చెప్పాలి. ఒక్కసారి ఆ పదాన్ని వాడిన తర్వాత మళ్ళీ ఇంకెవరు ఆ పదాన్ని వాడడానికి లేదు. నువ్వు చామంతి చెప్పినావు అనుకో, మళ్ళీ ఇంకెవరికన్నా పూలు వెళ్తే ఆ పూలు, కూరగాయలు, పండ్లు, పూలు, కూరగాయలు, పండ్లు, పూలు, కూరగాయలు, పండ్లు పేరు చెప్పాలి. అట్లా గ్యాప్ వచ్చింది అనుకో 5 సెకండ్ల లోపల నా తట్ట తీసి నేను ఎత్తి మీద పెట్టాను, అది కాన్సెప్ట్.